డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ డిస్క్ అరుగుదలకి సార్ చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు, సార్ ఈ అరిగిన దాన్ని నార్మల్ చేయొచ్చా, అంటే వెనక్కి తీసుకెళ్ళొచ్చా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ నేను స్టాండర్డ్ ఆన్సర్ ఏంటంటే, నార్మల్గా అరిగిన దాన్ని వెనక్కి తీసుకెళ్ళడం అనేది కుదరదు. అంటే థియరిటికల్గా ఆ ప్రాసెస్ని రివర్స్ చేయడం అనేది కుదరదు. కొంత రీసెర్చ్ అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ సెల్యులర్ రీప్రోగ్రామింగ్ అని చెప్పి హార్వర్డ్లో చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేస్తున్నారు అన్నమాట. ఆ సెల్యులర్ రీప్రోగ్రామింగ్ వలన ఈ అరుగుదల ప్రాసెస్ని రివర్స్ చేయొచ్చు, కానీ అది ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉన్నది. సో దాని గురించి పక్కన పెడదాం. మనకి యాక్చువల్గా ఏదైనా మెడిసిన్స్ ఉన్నాయా, ఈ అరుగుదలని తగ్గించే మెడిసిన్స్ అనేవి చూస్తే రీసెంట్గా మనకి కొన్ని సైంటిఫిక్ ఆర్టికల్స్ వచ్చినాయి. ఏంటంటే, మీకు ఈ మోకాళ్ళ అరుగుదల ప్రాబ్లం గురించి తెలిసే ఉంటుంది. చాలామందికి ఈ మోకాళ్ళ అరుగుదల సమస్య ఉంటుంది. మీకు గుజ్జు పెరిగే మెడిసిన్స్ అని చెప్పి కొన్ని మెడిసిన్స్ అది ఇస్తూ ఉంటారు. అవి మెయిన్గా 2 మెడిసిన్స్, గ్లూకోజమిన్ సల్ఫేట్, కాండ్రాయిటిన్ సల్ఫేట్ అని ఉంటాయన్నమాట. ఇవి యాక్చువల్గా మెడిసిన్స్ కాదు, వాటిని సప్లిమెంట్స్ కిందే చూస్తాం, అవి మెడిసిన్స్ కాదనమాట. సో అసలు అరుగుదల, మోకాళ్ళ అరుగుదలలో అసలు ఏం జరుగుతుంది అని అంటే, ఏ అరుగుదలలో అయినా, అంటే ఇప్పుడు ఏ జాయింట్ అరుగుదలలో అయినా సరే, ఇప్పుడు ప్రతి బోన్కి చివరన ఈ కార్టిలేజ్ అని టిప్ ఉంటుంది. సో ఈ కార్టిలేజ్ డిగ్రేడేషన్, అంటే ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవడాన్నే మనం జాయింట్ అరుగుదల అంటాం. సో ఈ థియరిటికల్గా ఈ గ్లూకోజమిన్ సల్ఫేట్, కాండ్రాయిటిన్ సల్ఫేట్ అనేది సోకాల్డ్ ఈ గుజ్జు పెరిగే మెడిసిన్స్ ఈ కార్టిలేజ్ని రిపేర్ చేస్తాయి అని చెప్పి థియరిటికల్గా కాన్సెప్ట్ అన్నమాట. ఇవే మెడిసిన్స్ ఈ డిస్క్ అరుగుదలలో కూడా పనికొస్తాయి అని చెప్పి ఈ మధ్య రీసెర్చ్ ఫైండింగ్స్లో మనకు తెలుస్తుంది. ఎందుకు డిస్క్ అరుగుదలలో పనికొస్తుంది అని చూస్తే, యాక్చువల్గా ఈ కార్టిలేజ్ను, ఈ డిస్క్ కూడా ఒక టైప్ ఆఫ్ కార్టిలేజ్ అన్నమాట. అర్థమైంది కదండి. అంటే డిస్క్ అనేది ఒక టైప్ ఆఫ్ కార్టిలేజ్. కార్టిలేజ్లో రకరకాల కార్టిలేజెస్ ఉంటాయి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కార్టిలేజ్ అన్నమాట. సో వీళ్ళు ఏం చేశారంటే, ఎర్లీ స్టేజెస్, డిస్క్ అరుగుదల ఎర్లీ స్టేజెస్లో ఉంటే ఈ లాంగ్ టర్మ్ ఈ గ్లూకోజమిన్ సల్ఫేటు, ఈ కాండ్రాయిటిన్ సల్ఫేటు వాడితే కొంత ఈ డిస్క్ అరుగుదల ప్రాసెస్ రివర్స్ అవుతుందని చెప్పి వీళ్ళు ఈ రీసెర్చ్లో కనుక్కున్నారు. సరే, ఎర్లీ స్టేజెస్ అంటే ఏంటి సార్ అని అంటే, ఇప్పుడు మనకి ఎంఆర్ఐ ఫైండింగ్స్లో, ఎంఆర్ఐలోనే మనకు తెలుస్తుంది డిస్క్ అరుగుదల ఉందా లేదా అనేది. ఎంఆర్ఐలో మేము డిస్క్ని అరుగుదలని ఈ గ్రేడ్స్ కింద చూస్తాం. గ్రేడ్ 1, 2, 3, 4, 5. గ్రేడ్ 1 అనేది ఎర్లియస్ట్ స్టేజ్, గ్రేడ్ 5 అనేది చాలా సివియర్ స్టేజ్ అన్నమాట. అంటే లాస్ట్ స్టేజ్ కింద చూస్తాం ఈ అరుగుదల ప్రాసెస్లో. సో ఈ కాండ్రాయిటిన్ సల్ఫేటు, ఈ గ్లూకోజమిన్ సల్ఫేట్ అనే మెడిసిన్స్ ఎర్లీ స్టేజెస్ అని చెప్పాను కదండి. ఎర్లీ స్టేజెస్ డిస్క్ అరుగుదల అంటే ఏంటంటే, స్టేజ్ 1 to స్టేజ్ 3 మధ్యలో ఉన్న వాటికి పనికి రావడం, అంటే రివర్స్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంటే స్టేజ్ 4 కానీ స్టేజ్ 5 ఉంటే ఈ సప్లిమెంట్స్ పనిచేయమన్నమాట. సో ఎర్లీ స్టేజెస్ ఉన్న డిస్క్ అరుగుదలలో ఈ గ్లూకోజమిన్ సల్ఫేటు, కాండ్రాయిటిన్ సల్ఫేటు నేను చెప్పాను కదండి, లాంగ్ టర్మ్ వాడాలి. లాంగ్ టర్మ్ అంటే ఏంటంటే, వాళ్ళు రీసెర్చ్ స్టడీ ఏంటంటే మోర్ దెన్ 2 years, అంటే మినిమం 2 years రెగ్యులర్గా వాడితే ఈ అరుగుదల ప్రాసెస్ కొంతవరకు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకి ఈ రీసెర్చ్ ఫైండింగ్లో తెలుస్తుందన్నమాట. సో ఎర్లీ స్టేజెస్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా, ఎర్లీ స్టేజెస్లో ఈ డిస్క్ అరుగుదల ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మనకి ఈ సప్లిమెంట్స్ కన్సిడర్ చేయొచ్చండి.